హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో డూ ఇంకా డస్లతో లెట్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే WH క్వశ్చన్లో కూడా ఎలా యూజ్ చేయాలో లెట్ని ఈరోజు టాపిక్లో చెప్తాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో డిడ్తో లెట్ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు టాపిక్లో మాత్రం డూ ఇంకా డస్లతో ఎలా మాట్లాడాలో లెట్ని యూజ్ చేసి ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో లెట్ యొక్క బేసిక్ మీనింగ్ ఏంటంటే, జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాము. నన్ను వెళ్ళనివ్వండి, అతన్ని మాట్లాడనివ్వండి, నన్ను చూడనివ్వండి, ఆమెను కూర్చొనివ్వండి, ఇలా అంటూ ఉంటాం కదా. సో అది బేసిక్ అన్నమాట. ఇప్పుడు కొన్ని చూద్దాం. చూడండి, అతన్ని వెళ్ళనివ్వండి, లెట్ హిమ్ గో. నన్ను అడగనివ్వండి, లెట్ మీ ఆస్క్. ఆమెను చేయనివ్వండి, లెట్ హర్ డూ. ఇక్కడ చూడండి, ఓన్లీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తాయి. లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీ, అస్, హర్, హిమ్, దెమ్, ఇలా అన్నమాట. ఇవే మాత్రమే ప్లేస్ చేయాలి. ఇంకా V1, ఓకేనా. లెట్ హిమ్ గో అంటే అతన్ని వెళ్ళనివ్వండి. లెట్ మీ ఆస్క్ అంటే నన్ను అడగనివ్వండి. లెట్ హర్ డూ ఆమెను చేయనివ్వండి. లెట్ దెమ్ కమ్ వాళ్ళను రానివ్వండి. లెట్ అస్ స్పీక్ మమ్మల్ని మాట్లాడనివ్వండి. ఇక్కడ మీరు వర్బ్ 1 చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మాట్లాడవచ్చు, ఓకేనా. సో ఇది మనకి బేసిక్ అనమాట. దీన్ని నెగిటివ్ ఎలా చెప్పొచ్చు అంటే అతన్ని వెళ్ళనివ్వద్దు, డోంట్ లెట్ హిమ్ గో. ఆమెను నేర్చుకొనివ్వద్దు, డోంట్ లెట్ హర్ లెర్న్. వాళ్ళని రానివ్వద్దు, డోంట్ లెట్ దెమ్ కమ్, ఓకేనా. ఇది మనకి నెగిటివ్. పాజిటివ్, నెగిటివ్, ఇది మనకి బేసిక్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి డూ ఇంకా డస్లని యూజ్ చేసి లెట్ యొక్క మీనింగ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనందరికి తెలుసు, ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు డూ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు మనం డస్ అనేది యూజ్ చేయాలి. ఇది మనకి అందరికీ తెలుసు. సో లెట్ని యూజ్ చేసేటప్పుడు ఎలాంటి మీనింగ్ వస్తుందంటే, సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా, నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్లో, డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్. డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను లోపలికి వెళ్ళనిస్తావా అని. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు నన్ను వెళ్ళనిస్తారా, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా, దీన్ని ఎలా చెప్పొచ్చు, డూ దే లెట్ మీ గో ఇన్సైడ్. డూ దే లెట్ మీ గో ఇన్సైడ్ అంటే వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళనిస్తారా అని. ఇక్కడ నేను చూడండి, ఒక్క సబ్జెక్టే చేంజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్లేస్లో హర్ పెట్టండి. డూ యూ లెట్ హర్ గో ఇన్సైడ్ అంటే ఏం మీనింగ్ వస్తుంది, నువ్వు ఆమెను వెళ్ళనిస్తావా అని. హర్ ప్లేస్లో హిమ్ పెట్టండి. డూ యూ లెట్ హిమ్ గో ఇన్సైడ్, నువ్వు అతన్ని లోపలికి వెళ్ళనిస్తావా అని. ఇక్కడ మీరు మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లేస్ చేసి సింపుల్గా సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇంటరగేటివ్ సెంటెన్స్ అనమాట. నెగిటివ్ కూడా అలానే చెప్పొచ్చు కదా. నేను నిన్ను వెళ్ళనివ్వను, ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్, ఓకేనా. నేను నిన్ను వెళ్ళనివ్వను అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ లెట్ యూ గో. ఐ డోంట్ లెట్ యూ గో అంటే నేను నిన్ను వెళ్ళనివ్వను అని. వాళ్ళు నన్ను వెళ్ళనివ్వరు అంటే దే డోంట్ లెట్ మీ గో. దే డోంట్ లెట్ మీ గో అంటే వాళ్ళు నన్ను వెళ్ళనివ్వరు అని. ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేస్తూ ఉండండి. నేను అతన్ని వెళ్ళనివ్వను అనాలి. ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ లెట్ హిమ్ గో అంటాను. ఐ డోంట్ లెట్ హిమ్ గో అంటే నేను అతన్ని వెళ్ళనివ్వను అని. ఆమెను వెళ్ళనివ్వను అంటే ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ లెట్ హర్ గో. ఐ డోంట్ లెట్ హర్ గో ఇన్సైడ్ అంటే నేను ఆమెను లోపలికి వెళ్ళనివ్వను అని. సో ఇక్కడ నేను ఎక్కువ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు. సో మీకు మీరే సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోండి. లాజిక్గా ఆలోచించి ఎలాంటి మీనింగ్లో వస్తాయి, ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయి, సో మన డైలీ లైఫ్లో ఎలా మాట్లాడుతున్నాము. ఇక్కడ సేమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ స్పీక్ యూస్ చేయొచ్చు, బ్రింగ్ యూస్ చేయొచ్చు, లర్న్ యూస్ చేయొచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ వర్బ్స్ యూస్ చేసుకుని నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మీరు మేక్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు డూతో మనం చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి డస్.
సో ఇప్పుడు డస్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ డస్ వచ్చేటప్పటికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడే మనం డస్ అనేది యూస్ చేయాలి. సో కొన్ని పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం, ఓకేనా. అతను నన్ను వెళ్ళనిస్తాడు అనాలి. ఎలా చెప్పొచ్చు? హీ లెట్స్ మీ గో ఇన్సైడ్. హీ లెట్స్ మీ గో ఇన్సైడ్ అంటే అతను నన్ను లోపలికి వెళ్ళనిస్తాడు అని. ఇక్కడ హీ సీ వచ్చేటప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుద్ది కదా వర్బ్కి. సో అందుకే మనం ఇక్కడ లెట్స్ అని చెప్పాము. హీ లెట్స్ మీ గో ఇన్సైడ్ అంటే అతను నన్ను లోపలికి వెళ్ళనిస్తాడు అని. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ చేయండి. సీ లెట్స్ మీ గో ఇన్సైడ్ అంటే ఆమె నన్ను లోపలికి వెళ్ళనిస్తుంది అని. ఏదో ఒక పేరు యూస్ చేయండి. రాము నన్ను లోపలికి వెళ్ళనిస్తాడు అని. దీన్ని ఎలా చెప్పొచ్చు? రాము లెట్స్ మీ గో ఇన్సైడ్ అంటే రాము నన్ను లోపలికి వెళ్ళనిస్తాడు అని. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో మనకి డస్ అనేది రాదు. ఇంటరాగేటివ్ చేసేటప్పుడు డస్ వస్తుంది, నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు డస్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. అతను నన్ను లోపలికి వెళ్ళనిస్తాడా? ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఓకేనా. అతను నన్ను లోపలికి వెళ్ళనిస్తాడా ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డజ్ హీ లెట్ మీ గో ఇన్సైడ్. డజ్ హీ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే అతను నన్ను లోపలికి వెళ్ళనిస్తాడా అని. నేను ఒక గోనే యూస్ చేసి చెప్తున్నాను మీకు, ఓకేనా. మీరు ఇక్కడ మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గ వర్బ్ని యూస్ చేసి చెప్పొచ్చు. ఆమె నన్ను అడగనిస్తుందా? డస్ షీ లెట్ మీ ఆస్క్. డస్ షీ లెట్ మీ ఆస్క్ అంటే ఆమె నన్ను అడగనిస్తుందా అని. అతను నన్ను నేర్చుకొనిస్తాడా? అతను నన్ను ప్రశాంతంగా నేర్చుకొనిస్తాడా ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? డజ్ హీ లెట్ మీ లర్న్. డజ్ హీ లెట్ మీ లర్న్ అంటే అతను నన్ను నేర్చుకొనిస్తాడా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో ఇది మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. అతను నన్ను వెళ్ళనివ్వడు. అతను నన్ను వెళ్ళనివ్వడు. హీ డజంట్ లెట్ మీ గో. హీ డజంట్ లెట్ మీ గో అంటే అతను నన్ను వెళ్ళనివ్వడు అని. ఆమె నన్ను వెళ్ళనివ్వదంటే ఎలా చెప్పొచ్చు? షీ డజంట్ లెట్ మీ గో. షీ డజంట్ లెట్ మీ గో అంటే ఆమె నన్ను వెళ్ళనివ్వదు అని. అతను నన్ను రానివ్వడంత ఎలా చెప్పొచ్చు? హీ డజంట్ లెట్ మీ కమ్. హీ డజంట్ లెట్ మీ కమ్ అంటే అతను నన్ను రానివ్వడు అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, V1 అనేది యూస్ చేయాలి, ఓకేనా. లెట్ యొక్క బేసిక్ తెలుసుకున్నాము. డూ ఇంకా డస్లతో ఎలా క్వశ్చన్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు WH క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం లెట్తో, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి WH క్వశ్చన్. డూ ఇంకా డస్లని యూస్ చేసి లెట్తో ఎలా క్వశ్చన్స్ అడగాలో చూద్దాం. మనం లెట్తో జనరల్గా ఎలా క్వశ్చన్ చేస్తూ ఉంటాము? అతను నిన్నెందుకు వెళ్ళనిస్తాడు? అతను నిన్నెందుకు వెళ్ళనిస్తాడు? నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై డజ్ హీ లెట్ యూ గో ఇన్సైడ్. వై డజ్ హీ లెట్ యూ గో ఇన్సైడ్ అంటే అతను నిన్ను ఎందుకు వెళ్ళనిస్తాడు. వై అంటే ఎందుకు కదా, అతను నిన్ను లోపలికి ఎందుకు వెళ్ళనిస్తాడు అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వెప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావు. నువ్వెప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావు. నేను చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాను. నువ్వెప్పుడు నన్ను లోపలికి వెళ్ళనిస్తావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఎప్పుడు అంటే వెన్ డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్. వెన్ డూ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి వెళ్ళనిస్తావు అని. అలాంటి సిచ్యువేషన్లో మరి సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు నన్ను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వవు. నువ్వు నన్ను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వవు. నాకు అపాయింట్మెంట్ ఉంది, నువ్వు నన్ను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వవు అని, ఓకేనా. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? వై డోంట్ యూ లెట్ మీ గో ఇన్సైడ్. వై డోంట్ యూ లెట్ మీ గో ఇన్సైడ్ అంటే నువ్వు నన్ను లోపలికి ఎందుకు వెళ్ళనివ్వవు అని. అతన్ని నువ్వు ఎందుకు లోపలికి వెళ్ళనివ్వవు అంటే ఎలా చెప్పొచ్చు? వై డోంట్ యూ లెట్ హిమ్ గో ఇన్సైడ్. వై డోంట్ యూ లెట్ హిమ్ గో ఇన్సైడ్ అంటే నువ్వెందుకు అతన్ని వెళ్ళనివ్వవు అని. వాళ్ళని ఎందుకు నువ్వు వెళ్ళనివ్వవు అంటే ఎలా చెప్పొచ్చు? సేమ్ హిమ్ ప్లేస్లో దెమ్ యూస్ చేయండి. వై డోంట్ యూ లెట్ దెమ్ గో ఇన్సైడ్. వై డోంట్ యూ లెట్ దెమ్ గో ఇన్సైడ్ వాళ్ళని నువ్వు ఎందుకు వెళ్ళనివ్వవు అని. వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంది, నువ్వు ఎందుకు వెళ్ళనివ్వవు అని ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా లెట్ని ఈ రకంగా మనం డూ ఇంకా డస్లతో యూస్ చేసి చెప్పొచ్చు. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో డిడ్తో ఎలా లెట్ని యూస్ చేయాలో చూద్దాం, ఓకేనా. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.